Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుకు అధికారికంగా ఇవాళ తొలి అడుగు పడుతోంది. ఎన్డీఏ కూటమి పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల లాంఛనమే. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. ఇవాళ ఉదయం 10:30కి విజయవాడలో కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కాబోతున్నారు. చంద్రబాబు, పవన్ ఎమ్మెల్యేలంతా కూడా ఈ భేటీకి హాజరవుతారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును నేతలు ఎన్నుకుంటారు. సమావేశం తర్వాత గవర్నర్ ని 3 పార్టీల నేతలు కలుస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబుని గవర్నర్ ఆహ్వానిస్తారు. ఈ ఉదయం 10:30 విజయవాడలో చంద్రబాబు, పవన్ ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుకి వాళ్ళ అధికారికంగా తొలి అడుగు పడుతోంది. ఎన్డీఏ కూటమి పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల లాంఛనమే కాబోతోంది. ఆయన గవర్నర్ ని కలుస్తారు. ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చంద్రబాబుని ఆహ్వానిస్తారు. మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. ఎంపీ రావు, 10:30కి భేటీ కాబోతున్నారు. గవర్నర్ ని ఎప్పుడు కలవబోతున్నారు? 10:30కు ఈ మీటింగ్ ప్రారంభమవుతుంది. అది దాదాపు ఒక గంటన్నర పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఇదంతా ఏంటంటే కేవలం నామమాత్రంగా జరిగేటటువంటి సమావేశమే. ఒక ఎల్పీ లీడర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇది ముఖ్యమంత్రి అనే పదం కంటే కూడా ఎల్పీ లీడర్ అనే దాన్ని వాడతారు కాబట్టి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమావేశం ఉదయం 10:30కు విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్లో జరుగుతుంది. కూటమి పార్టీల తరపున ఒక ఎల్పీ లీడర్గా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. కూటమి పార్టీల 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి 135 మంది ఎమ్మెల్యేలు, జనసేన నుంచి ఉన్న 21, అలాగే బీజేపీ నుంచి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. చంద్రబాబుతో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. బీజేపీ నుంచి పురంధేశ్వరరావు హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక గంట నుంచి గంటన్నర పాటు అయితే సమావేశం జరిగే అవకాశం ఉంది. దీంట్లో ఏకగ్రీవంగా ఈ సమావేశంలో చంద్రబాబును కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారు. ఆ నేతగా ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలు అందరితో కూడా సంతకాలు తీసుకున్న తర్వాత కూటమి పార్టీల ముఖ్య నేతలు గవర్నర్ని కలుస్తారు. గవర్నర్లు రాజ్భవన్లో గవర్నర్కు ఈ ఎమ్మెల్యేల సంతకాలు పెట్టినటువంటి లేఖను కూడా అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కూడా ఈ లేఖను అందజేస్తారు. ఆ తర్వాత గవర్నర్ చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. సో ఇదంతా కూడా ఈ ప్రభుత్వ ఏర్పాటులో ఉన్నటువంటి కీలకమైన ప్రాసెస్. సో ఈ ప్రక్రియ అంతా కూడా ఈరోజు మార్నింగ్ అవర్స్లో అంతా కూడా జరిగిపోతుంది. సో రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా దాదాపుగా తుది దశకు చేరుకుంటున్నాయి. చంద్రబాబుతో పాటుగా మొత్తం మంత్రివర్గం అంతా కూడా మొత్తం క్యాబినెట్లో, ఏపీ క్యాబినెట్లో చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి కాకుండా మరొక 25 మంది మంత్రులకు క్యాబినెట్లో అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రాతిపదికన 25 మందికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకేసారి 25 మంది మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదంటే కొన్ని స్థానాలు పెండింగ్ పెట్టి ఒక 20 నుంచి దాదాపుగా ఒక 20 మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది కూడా సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సాయంత్రానికే మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం దక్కబోతుంది అనే దాని మీద కూడా స్వయంగా చంద్రబాబు స్పష్టత ఇస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా చంద్రబాబే మంత్రివర్గ క్యాబినెట్లో వ్యర్థలు దక్కించుకున్నటువంటి ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్లు చేసి వారందరినీ కూడా చంద్రబాబు నివాసానికి పిలుస్తారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారానికంటే ముందే ఆ క్యాబినెట్లో బెర్తలు తగ్గించుకున్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా, కాబోయే మంత్రులందరితో కూడా చంద్రబాబు సమావేశం అవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం క్యాబినెట్ మీద కూర్పు పూర్తయిన తర్వాత సాయంత్రం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం అవుతారు. రేపు ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబుతో పాటుగా మంత్రివర్గంలో బెర్తలు దక్కించుకున్నటువంటి వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్ ఎంపీ రావు, థాంక్యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.